హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ షాను. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటిదంటే సండే నేనైతే ఒక వీడియో అయితే చేసామన్నమాట. ఆ వీడియో ఏంటిదంటే ఇప్పుడు ఈ ఛానల్లో పోస్ట్ చేసిన వీడియో ఏంటిదంటే అది 90s ఫ్యామిలీ అండ్ 20s ఫ్యామిలీ అని చెప్పేసి వీడియో అయితే చేసామన్నమాట. 90s ఫ్యామిలీస్ అండ్ 20s ఫ్యామిలీస్ 19స్లో పూరు అండ్ రిచ్ ఎలా ఉండేవారో వీడియోలో అయితే చూపించబోతున్నాం. అండ్ 20స్లో ఇప్పుడు మనం ఉండి రిచెస్లో అండ్ పూరీస్లో ఎలా ఉంటున్నామో అనేది వీడియో అయితే చేసేసాం. మీరైతే ఖచ్చితంగా చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్క్రీన్ మీద అయితే వీడియో అయితే ప్లే చేస్తా, చూసేయండి. స్టార్ట్ ద వీడియో. ఏం చేయాలో తోచడం లేదే. ఈ పక్కలు ఇంకా లెగలేదా? వీళ్ళమ్మే బెస్ట్. వీళ్ళమ్మ ఎప్పుడో తెల్లారప్పుడు లేపిస్తుంది. మా అమ్మేమో పొద్దున్నే 4 గంటలు లేపి మా తల తింటుంది. తొందరగా రెడీ వెళ్ళకపోతే చంప పగిలిపోద్ది. ఏం చేయాలో తోచట్లేదు. నాకు స్కూల్కి వెళ్ళాలని లేదు. స్కూల్కి టైం అయిపోతుంది, స్నానం చేయి. నాకు స్కూల్కి వెళ్ళాలని లేదమ్మా. పంటుపద్ది వెళ్ళకపోతే సరే వెళ్ళి తగలెడతాను, స్నానం చేసి వస్తాను. అబ్బా, ఎలాగైనా వాళ్ళు స్కూల్ మానేయాలి, లేకపోతే ఇవాళ మేడం చేతిలో నా పని అయిపోయినట్టే. ఏం చేద్దాం? ఈవేళ స్కూల్కి వెళ్ళకపోతే ఇంట్లో ఆయన చక్కగా ఉండొచ్చు. ఒకవేళ స్కూల్కి వెళ్తే అసలుకి నేను నైట్ హోంవర్క్ రాయలేదు. మాస్టర్ గారి చేతిలో నాకు దవడ పగిలిపోతుంది. ఎండలో అరగంట సేపు చెప్పులు లేకుండా ఎండలో నుంచోబెట్టేస్తారు. ఐడియా, ఆలోచన. అమ్మా అమ్మా, కడుపు నొప్పిగా ఉందమ్మా. ఏమైందిరా? అమ్మా, కడుపు నొప్పి వచ్చేస్తుందమ్మా. వేస్ట్ చేయకుండా స్కూల్కి వెళ్ళు. స్కూల్కి వెళ్ళడానికి చచ్చిపోయేంత నొప్పి వచ్చేస్తుందమ్మా. చచ్చిపోయినా కూడా నువ్వు స్కూల్కి వెళ్ళలేదు. నువ్వు ఎక్కడ దొరికమ్మ బాబు? నువ్వు ఇలా ఏడు ఇంట్లోనే డాక్టర్ గారిని పిలిచి నీకు సూది పడిపిస్తా. సూదా? అమ్మా, నొప్పి తట్టుకోలేకపోతున్నానమ్మా. సరే, తగ్గలేదు ఇంట్లో. సరే, అని చగ్గింట్లో పడుకోవచ్చు. వెళ్ళు, స్నానంకి వెళ్ళు. స్నానం దేనికి? స్నానం చేయకుండా ఇంట్లోనే మురికి అమ్ముతుంటావా? సరే, వెళ్ళొస్తా. స్నానం కూడా చేసేసాను. అమ్మా, స్నానం చే. అమ్మా, ఆకలేస్తుంది, ఏమన్నా ఉంటే పెట్టమ్మా. ఆగు, అక్కడ ఏంటి పొయ్యి మీద పెసరట్లు కాల్తున్నాయి. ఆగు, కంగారు ఎందుకు? పెసరట్లా? రాగంటే కోడిగుడ్డు పులుసు చేయొచ్చు కదమ్మా. ఇప్పుడు మనమేమి జమిత్రమేం కాదు, రాగసండగా చికెన్ కట్ట. నేను ఈ కప్లో పుట్టి కన్నా ఆ జమీందార్ల ఇంట్లో పుట్టినా బాగుండేది. ఆ జమీందార్ బంగ్లంలో ఎలా వెళ్ళిపోతున్నాయో కాంతులు. కోట ఎంత పెద్దగా ఉందో. మా ఇల్లు ఉంది, పూరి గుడిస. వెల్కమ్. అగో ఆ జమీందార్ల ఇల్లు. మా ఇల్లు ఉందండి, పూరి గుడిస. అంత బాగుందో. వాళ్ళ పిల్లలు ఎంచక్క జమీందారుల స్కూల్లో చదువుతారు. మేమేమో
ఆ దిక్కుమాలి పూలు పొడిసిలో చదవాల్సి వస్తుంది. చా, ఎందుకు దేవుడు పాపాలు చేసే వాళ్ళకి ఎక్కువ డబ్బు ఇస్తారు, అన్ని పుణ్యాలు చేసే వాళ్ళకి తక్కువ డబ్బు ఇస్తారు. ఈ లోకం. అవన్నీ నీకెందుకురా, పెట్టింది మూసుకొని తిను. తింటానులే, తిని తగలడతాను. చదువుకునే వాడికి అలా అలాంటి మాటలు రావచ్చా? అంటే పొగస్టాలు. 20s ఫ్యామిలీస్ రిచ్. సాంబయ్య, క్రికెట్ ఆడడానికి వెళ్ళాలి, క్రికెట్ బ్యాట్ తీసుకురా. సరే గారు. తీసుకోండి గారు మీ క్రికెట్ బ్యాట్. రే, స్కూల్కి వెళ్ళడం మానేసి ఏం చేస్తున్నావురా? అమ్మ ప్లీజ్ అమ్మా, స్కూల్కి వెళ్ళాం ఇవాళ ప్లీజ్. స్కూల్కి వెళ్ళకపోతే పక్కన నిన్ను చూడు, అలా పూరుగుడిసెల్లో ఉండాల్సి వస్తుంది. ఇలా మీ నాన్నగారులా చదువుకుంటే ఎంచెక్కి ఇంత పెద్ద బంగ్లాలు కట్టుకోవచ్చు. ఈవేళ ఒక్కసారమ్మా. ఏం అక్కర్లేదు, స్కూల్కి వెళ్ళి ప్రెజెంట్ అవ్వు, ప్లీజ్ మంచిగా చదువుకో. క్రికెట్ బ్యాట్లు అవి అమ్మా ప్లీజ్ మా, ఈవేళ ఒక్కసారి మా. గరిట మొహమ్మద్కి వచ్చేస్తుంది, వెళ్ళి స్కూల్కి. ప్లీజ్ అమ్మా. సరే నాన్న, నీకు నచ్చినట్టు చేసుకోపో, ఇంకేం చేస్తాను నేను. అంతేగాని క్రికెట్ ఆడడానికి బయటకు వెళ్ళకు. ఈరోజు ఆ పక్కింటి సోమలింగం గాడి కొడుకు కూడా ఇంట్లోనే తగలడ్డాడంట. వాడు నిన్ను కూడా పాడు చేసేస్తాడు. ఇప్పుడు క్రికెట్ కోసం మన ఇంటి వెనకాల గ్రౌండ్ ఉంది కదా నాన్న, ఖాళీ స్థలం, అందులోకి వెళ్ళి ఆడుకో. ఓకే. మా ఫ్రెండ్ ఇంకా రాలేదు ఇంటికి. అమ్మ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఆడి ఆడి అలాగే స్నాక్స్ తినాలనిపిస్తున్నా. స్నాక్స్ ఉంటే ఏమన్నా ఇవ్వమ్మా. నువ్వు వేళ స్కూల్కి వెళ్తున్నామేమో అనుకుని మన రాయలసీమ ఫేమస్ అయిన రాగి సంగడి నాటుకోడి పులుసు చేశాను. ఇంకా అవుతున్నాయిలే, నువ్వు వెళ్ళి గ్రౌండ్లో ఆడుకో. నువ్వు ఆకలేసినప్పుడు అయ్యాక తీసుకుని వస్తానులే, అక్కడ క్యారేజ్లో తిందురు. మా ఫ్రెండ్ కూడా తీసుకురా మమ్మీ. సరే, అందరికీ తీసుకుని వస్తాను. డాడీ కూడా వచ్చారు క్రికెట్ ఆడడానికి. మీ నాన్నగారు ఇక్కడ లేరు. మీ నాన్నగారు రాత్రి బండి ఇక్కడ వదిలేసి విజయవాడ వెళ్ళారు. డాడీ బండి వేసుకోవడానికి వచ్చాము. చంప కగిలిపోద్ది. నువ్వు వయసు ఎంత, నువ్వు ఆ బండి వెయిట్ ఎంత. సరే, కాళ్ళు చెట్లు విరిగిపోతాయి దాని మీద వెళ్తే. ఫాస్ట్గా తీసుకురా స్నాక్స్. సరే, తెచ్చి తగిలేస్తాను, ఉండు. పోలేరా నువ్వు. తినకపోతే మీకు ఏదో అయితే. వేరే నువ్వు రారా, స్నాక్స్ స్నాక్స్ అన్నావు. అప్పుడే ఒక్క బ్యాటింగ్ కూడా ఆడలేదు. ఒక్క నిమిషం. చల్లారిపోతే చండాలంగా ఉంటుంది. తీసుకో. ఓకే. ఏంటి లక్ష్మి, మీ అబ్బాయి స్కూల్కి వెళ్ళాలి. అమ్మ సూపర్ ఉందమ్మ. ఫ్రెండ్ బర్త్డేకి వెళ్తారని చేసే దారిలో మా ఫ్రెండ్ బర్త్డే కదా, గిఫ్ట్ కొనేవాళ్ళు పార్టీ కదా, మేము ప్లాన్ చేసుకున్నాం. మనీ ఎంత ఉన్నాయి మన దగ్గర? మనీ ఎంత ఉన్నాయి? ఓన్లీ నా దగ్గర 400. నా దగ్గర 4000 ఉన్నాయి. మనీ సరిపోవు. ఇది ఎలాగా? అమ్మా, ఏంట్రా? నాకు ఫ్రెండ్కి బర్త్డే ఉంది, పార్టీ ఉంది, డబ్బులు సరిపోవట్లేదు. కొన్ని డబ్బులు ఉంటాయి ఇవి. మొన్నే కదా మీ డాడీ 2000 ఇచ్చారు. సరిపోలేదమ్మా, ఆ రోజు అయిపోయి. నా దగ్గర డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటే ఎలారా? నా దగ్గర ఓన్లీ 4000 ఉన్నాయి. మీ ఫ్రెండ్కి ఇప్పుడు ఇవ్వకపోతే ఏమైపోదులే. నువ్వు ఇవ్వమ్మా ప్లీజ్ మా. సరే ఉండు, మీ డాడీని అడిగి నీకు చెప్తాను. ఓకే సరే. స్టార్ట్. అయ్యా, అయ్యగారు, అయ్యగారు, అయ్యా,
బాబు గారు ఎవరో గేట్ తీసురా. గేట్ పిల్లడానికి రండి. సరే అయ్య గారు. బాబు గారు నాన్నగారికి ఇంత ఇవ్వాలి. ఇదిగోండి. సరే సరే వెళ్తున్నానండి. సరదా ఒకసారి లెక్కెట్టుకున్నాం. 700 ఉన్నాయి. ఇవి కూడా సరిపోవే. ఇంకా 4,000 ఉన్నాయి. ఇంకా డబ్బులు కావాలి. 4,700 రూపీస్ ఉన్నాయి. ఇంకా డబ్బులు కావాలి. ఎలాగా? మమ్మీ ఒప్పుకుంటుంది అన్నది కదా, అందులో డబ్బులు. మమ్మీ డాడీని అడుగుతానన్నా. ఏమన్నారు డాడీ? పక్కింటి సాంబాయి వాళ్ళు అద్దె ఇవ్వాలి కదా, అద్దె డబ్బులు ఇచ్చే అన్నారు వాళ్ళు. అద్దె అమ్మమ్మ డాడీని అడుగుతానన్నా డబ్బులు. అడిగారా? పక్కింటి సాంబాయి వాళ్ళు అద్దె డబ్బులు ఇవ్వాలి కదా, అవి నేను తీసుకోమన్నారు. అయినా అవి సరిపోవమ్మా. వాళ్ళని అద్దె అడగాలి కదా. ఓకే, ఎంత సార్లు అడగాలి వాళ్ళు? ఏమయ్యా అద్దెవ్వా? బాగా తెచ్చిచ్చానమ్మ గారు. ఏడిచ్చావు నువ్వు? నేను ఇచ్చాను కదా. ఎక్కడిచ్చావు? ఇచ్చాను. నేను ఇచ్చాను కదా అయ్యగారు మీకు. నాకెక్కడ ఇచ్చావు నువ్వు? ఇప్పుడే కదా ఇచ్చాను అమ్మగారు. నిజంగానే నేను ఇచ్చాను అమ్మగారు ఇప్పుడు అయ్యగారికి. అస్సలు నాకు అస్సలు అసలుకి బతుకు పేరు లేదు అమ్మగారు మాకు. కాస్త కూస్త ఇంట్లోనే బంగారం అయినా తాకట్టు పెట్టిన డబ్బంతా బాబు గారికి ఇచ్చేసాము అమ్మగారు. నాన్నగారికి ఇవ్వంటే మీ ఇంకా బాబు గారు ఇవ్వలేదు. కాదమ్మా, కావాలని చేస్తాను. నువ్వు వద్దమ్మకపోతే ఇంట్లో ఏం చనిపోతావు. నేను నిజంగానే ఇచ్చాను అమ్మగారు. అద్దివ్వి నిజం చెప్పరా. ఎవరు తీశారు? అట్ల పళ్ళు తీసుకొస్తాను వెళ్ళి. అమ్మా నేనే తీసానమ్మా. చూసారా ఇంత గొప్ప కొడుకుని కన్నావు కదమ్మా. అమ్మా చూడమ్మా, వీళ్ళింట్లో మనం ఉండకూడదమ్మా. పద వెళ్ళిపోదాం. సారీ ఇలాంటి కొడుకుని కని తింటున్నా. నా పరువంతా తీసావు కదరా యాదవ్ నా కొడక. మీ నాన్నగారు చనిపోయి ఆగు. మీ నాన్నగారు చనిపోయి నేను ఎవరికి మొహం చూపించుకోకూడదని నేను మొహం చూపించట్లేదు. అంతేకాక వేరే ఉద్దేశం ఏమి కాదు. నా బంగారం అంతా తాకట్టు పెట్టేసి వాళ్ళకి డబ్బు నీకు ఇమ్మని ఇచ్చాను. వాళ్ళు కానీ వాళ్ళ అబ్బాయి తన స్వార్థం కోసం ఆలోచించుకున్నాడు రా. ఇంకెప్పుడు నేనే ఇస్తాను డబ్బు. అమ్మగారికి ఫోన్ చేసి నేనే అమ్మగారిని ఇక్కడ రమ్మని ఇస్తాను. నేను బయటికి రాకూడదు కదా. అమ్మా నాకు కూడా కొంచెం డబ్బు ఇవ్వమ్మా. ఇప్పుడే కదా నన్ను అంత పెద్ద గొడవ అయింది. అన్న ప్లీజ్ అమ్మా ఇవ్వమ్మా. సరే ఆయన పెట్టలో 500 ఉన్నాయి. గట్టిగా ఆయన పెట్లో 500 ఉన్నాయి, తీసేసుకో. సరే అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో.